హీరోల డామినేషన్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము సపరేట్ అంటూ స్టార్ హీరోలను మించిన స్టార్డమ్ను సంపాదించారు కొంతమంది హీరోయిన్లు. ఇమేజ్ పరంగా, రెమ్యూనరేషన్ పరంగా ఈ తారలు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. సావిత్రి గారి నుంచి నయనతార వరకు ఇండస్ట్రీని ఏలిన వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మనం సావిత్రి గారి పేరే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో అగ్రనటిగా వెలుగొందిన సావిత్రి గారు హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేశారు. 250కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మహానటిగా, తమిళంలో నడిగర్ తిలకంగా ప్రసిద్ధి చెందిన సావిత్రి గారు 1950 మరియు 60లలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఒకరు. స్టార్ హీరోల డేట్లైనా దొరకవేమో కానీ సావిత్రి గారి డేట్ల కోసం ఎదురు చూసేవారట అప్పట్లో దర్శక నిర్మాతలు. ఇక తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా స్టార్లకే స్టార్గా వెలుగొందారు శ్రీదేవి గారు. ఇండియన్ సినిమా ఫస్ట్ లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి గారు దాదాపు స్టార్ హీరోస్ అందరితోనూ ఆడిపాడారు. హిందీలో రంగప్రవేశం చేసి బాలీవుడ్లోనూ అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం నటనకు దూరంగా ఉన్న శ్రీదేవి గారు ఆ తర్వాత ఇంగ్లీష్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. 2018లో దుబాయ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో శ్రీదేవి గారు మరణించారు. ఇక సౌత్ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్గా పేరు ఉన్న నటి విజయశాంతి గారు. హీరోయిన్గా ఎంత బ్యూటిఫుల్ పాత్రలు చేశారో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు విజయశాంతి గారు న్యాయం చేసినంతగా ఇంకెవరూ చేయలేరేమో. ఇక ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడు మాత్రమే 1-6 సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి నటిస్తున్నారు. ఇక సావిత్రి గారి తర్వాత అంత పద్ధతి గల హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు సౌందర్య. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్రనటిగా వెలుగొందారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాలలో యాక్ట్ చేశారు. సౌందర్య గారు తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్లో ఎటువంటి రిమార్క్ తెచ్చుకోలేదు. తెలుగు, తమిళంలో దాదాపు స్టార్ హీరోస్ అందరితోనూ యాక్ట్ చేశారు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళిన సౌందర్య గారు 2004లో విమాన ప్రమాదంలో మరణించారు. సౌత్లో పవర్ఫుల్ పాత్రల్లో మెరిసిన మరో హీరోయిన్ రమ్యకృష్ణ గారు. కెరీర్ బిగినింగ్లో హీరోయిన్గా ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ హీరోయిన్గా నటిస్తూనే పవర్ఫుల్ పాత్రలకు ప్రాణం పోశారు. నరసింహ సినిమాలో పవర్ఫుల్ లేడీ విలన్గా ఆమె నటన తన మూవీ కెరీర్నే మలుపు తిప్పిందనే చెప్పుకోవచ్చు. అంతేకాదు, చాలా కాలానికి ఆమె బాహుబలితో చేసిన శివగామి పాత్ర పాన్ ఇండియానే ఆకర్షించింది. ఇలా వరుసగా అద్భుతమైన పాత్రల్లో రమ్యకృష్ణ పవర్ఫుల్ లేడీ సూపర్ స్టార్గా నిలబడేలా చేసింది. ఇక ఇదే లిస్టులో చేరిన మరో హీరోయిన్ అనుష్క. ఈమె కూడా అరుంధతి, బాగుమతి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్గా మారింది. ఇక బాహుబలి సినిమాలో దేవసేనగా గ్లామర్ పాత్రతో పాటు వీరమాతగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్లతో సమానంగా ఇమేజ్ సాధించిన నటిగా అనుష్క పేరు తెచ్చుకున్నారు. ఇక తమిళ, తెలుగు సినిమాల్లో లేడీ సూపర్ స్టార్గా పేరుగాంచిన మరో హీరోయిన్ నయనతార. దాదాపు 20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ను అలాగే కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటీ. 40 ఏళ్లకు చాలా దగ్గరలో ఉన్న ఈ హీరోయిన్ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇదే ఇమేజ్ని ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోంది. అంతేకాకుండా భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటూ దూసుకుపోతోంది నయనతార. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.